హాయ్ హలో నమస్తే అండి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 10th క్లాస్ తెలుగు లెసన్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ లెసన్ వచ్చేసి ప్రత్యక్ష దైవాలు. ఎవరైతే నా పుట్టుక కారణమైన నా తల్లిదండ్రులకి, నాకు చదువు చెప్పిన ప్రతి ఒక్క గురువుకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు. దీనికి ఆ రైటర్ వచ్చేసి కవి వచ్చేసి ఎర్రన్ గారు. ఇంట్రడక్షన్. ఇది ఏ ఉద్దేశంతో రాయబడింది అంటే, లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్స్లలో పెడుతున్నారు. మనకి ఫోన్స్ వచ్చిన తర్వాత పిల్లలు ఏ ఒక్కరు కూడా పేరెంట్స్ చెప్పిన మాట వినట్లేదు. ఇంతకుముందు పేరెంట్స్ ఏదైనా అడగాలన్నా కొంచెం భయం ఉండేది. ఇప్పుడు అసలు పిల్లలకి అది ఏమీ లేదు. తల్లిదండ్రుల యొక్క వాల్యూ తెలియాలి అని చెప్పేసి ఈ లెసన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కవి పరిచయం. కవి ఎర్రన్న గారు అని చెప్పారు కదా. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. కవిత్రయం అంటే ఎవరంటే నన్నయ, తిక్కన, ఎర్రన. వీళ్ళ ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారు. వీళ్ళు దేన్ని ఆంధ్రీకరించారు? మహాభారతాన్ని. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ, సూరనలు. పాకనాడు సీమ, అది ఎక్కడుందంటే ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. ఏ రాజు ఆస్థాన కవి? ప్రోలయ వేమారెడ్డి. ఆయన ఏ రాజధానిగా ఉండి పాలన చేశారు? అద్దంకి. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం వీరి రచనలు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ఈయన ప్రసిద్ధి పొందారు. ఎర్రన్న గారి బిరుదులు ఏంటివంటే శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నిక కన్నది. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. ప్రక్రియ. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పటం అని అన్నమాట. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనే అర్థం ఉంది. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశాల గల బృహద్రచన. ఇవి తొల్లటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాలను మనం ఇతిహాసాలుగా పేర్కొంటాం. ఏమింటివి ఇతిహాసాలంటే? రామాయణము, మహాభారతము. నేపథ్యం. ఈ లెసన్ ఏ నేపథ్యం నుంచి తీసుకున్నారని. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. ఎవరికి? కౌశికునికి. చెప్పిన ముని ఎవరు? మార్కండేయ మహర్షి. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యాయం చేస్తుంటాడు. చెట్టుపైనున్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండటం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపై
నున్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్తాడు. ఈ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశము. ఇదే లెసన్లో అలంకారం గురించి ఇచ్చాడు. అది ఏ అలంకారం అంటే రూపకాలంకారం. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారా, లరిగి ఇంకనైన నమ్ముదు సళ్ళ యుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా. పైపద్యంలో శోకవహ్ని అని ఉంది కదా, అంటే శోకమారినడి వహ్ని. శోకం అనే ఉపమేయానికి వహ్ని అనే ఉపమానానికి అభేదం చెప్పారు. వహ్ని లక్షణాన్ని శోకంపై ఆరోపించారు కనుక దీనిని రూపకాలంకారం అంటారు. ఉపమానాన్ని ఉపమేయంతో అభేదించడాన్ని రూపకాలంకారంగా చెప్పవచ్చు. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపు ఆరంభిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లే. దేనికి ఉపమేయానికి ఉపమానానికి అభేదం అంటే భేదం లేనట్లు చెప్పేదే రూపకాలంకారం. నెక్స్ట్ ఛందస్సు ఇచ్చాడు. ఈ క్రింది తరగతుల్లో నేర్చుకున్న ఆటవెలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందామని ఇచ్చాడు. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై నా గల గల నా గల. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారా. నీ అనేది గుడి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, కా లఘువు, వా గా చి ఇవి కూడా నార్మల్గానే ఉన్నాయి కదా, అంటే ఏ దీర్ఘాలు లేవు కాబట్టి 3 లఘువులు వచ్చినాయి. వగచి ఇవి కూడా దీర్ఘాలు లేవు కాబట్టి, ఒత్తులు కూడా ఏమీ లేవు కాబట్టి 3 లఘువులు వచ్చాయి. 3 లఘువులు ఉంటే అది నగణం. నిర్భిన్న మనకి ఒక అక్షరానికి ఒత్తు ఉన్న ముందు అక్షరము గురువు అవుతుంది. ఇక్కడ కూడా నాకి నా ఒత్తు ఉంది, దీని ముందున్న అక్షరం గురువైంది. ఇట్లా గురువు గురువు లఘువు, 2 గురువులు 1 లఘువు ఉంటే తగణం. హృదయులై గురు లఘువు 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 గురువు నగణం. ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది. ఇందులో 4 పాదాలుంటాయి. 1వ 3వ పాదాలు ఒక విధంగాను, 2వ 4వ పాదాలు ఒక విధంగాను ఉంటాయి. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5. ఇక్కడ కూడా 5 ఉన్నాయి. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు.